అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ దెయ్యాల బండి. రచయిత అపర్ణ నైటింగేల్ గారు. కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం. ఈ కథ మొదటి రెండవ భాగాలు విన్న తర్వాత ఈ మూడవ భాగం వినండి. కథలోకి వెళితే, ఆ రోజు మార్కెట్ బయట స్కూటరు పార్కు చేసి లోపలికి వెళ్ళబోతుంటే, ఏరా సుధీర్, బాగున్నావా అన్న పలకరింపు విని పక్కకు తిరిగి చూశాడు సుధీర్. ఎదురుగా తన చిన్ననాటి మిత్రుడు దామోదర్. అరే దాము, ఎన్నాళ్ళకెన్నాళ్లకు అంటూ మిత్రుడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు సుధీర్. ఇప్పుడేం చేస్తున్నావు నువ్వు అడిగాడు దామోదరు. సుధీర్ టెక్స్టైల్స్ అని నా పేరు మీద దుకాణం నడుపుతున్నాను అని చెప్పి, నువ్వేం చేస్తున్నావురా అడిగాడు సుధీరు. దామోదర్ ముఖం విచారంగా మారిపోయింది. ఏం చెప్పమంటావు బ్రదర్, నాకు డిగ్రీ చేతికొచ్చాక ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. అమ్మా నాన్న మొన్ననే పోయారు. ఏ ఆస్తిపాస్తి లేని నన్ను బంధువులెవరూ చేరదీయలేదు. ఇలా బికారిగా ఊర్లు పట్టుకు తిరుగుతున్నాను. ప్రస్తుతం నేను భోజనం చేసి 3 రోజులైంది బాధగా చెప్పాడు దామోదరు. మిత్రుని కష్టానికి చెలించిపోయాడు సుధీరు. అరెరే, ఎంత పనయ్యింది అని నొచ్చుకున్నాడు. దామోదర్ని వెంటబెట్టుకుని సమీపంలోనే ఉన్న హోటల్కి తీసుకువెళ్ళాడు. కడుపు నిండా టిఫిన్ పెట్టించాడు. ఒరే దాము, నాకు కావలసినంత ఆస్తి ఉంది. నేను నా భార్య తప్ప మాకు వెనక ముందు ఎవరూ లేరు. నీకు ఉద్యోగం వచ్చేదాకా మా బంగళాలో ఉండు. నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను అని చెప్పాడు దామోదర్తో. దామోదర్ కృతజ్ఞతగా చూశాడు మిత్రుని వంక. నిజంగా నువ్వెంత మంచి స్నేహితుడివిరా అంటూ ఆరాధనగా అన్నాడు. తర్వాత సుధీర్ మార్కెట్ బయట పార్కు చేసి ఉన్న తన స్కూటర్ మీద దామోదర్ని తన బంగ్లాకి తీసుకెళ్ళాడు. అతనికి తన భార్య కవితని పరిచయం చేశాడు సుధీరు. కవిత అందాన్ని చూసిన దామోదర్ దృష్టి మరల్చుకోలేకపోయాడు. అతని కన్ను కవిత మీద పడింది. సుధీర్కి బోలెడు ఆస్తిపాస్తులున్నాయి. తల్లిదండ్రులకు ఒకే ఒక్క సంతానం అతను. తల్లి తండ్రి 4 నెలల క్రితం కొద్ది రోజుల తేడాతో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. తల్లిదండ్రుల మరణం సుధీర్ని కృంగదీసింది. చాలా రోజులు పిచ్చివాడిలా తిరిగాడు. తర్వాత బంధువుల సలహాపై పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. దూరపు బంధువులలో ఓ పేదింటి బంధువుల పిల్లైన కవితని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ కాపురం అన్యోన్యంగానే సాగుతోంది. సుధీర్ కవితలో తన తల్లిని చూసుకునేవాడు. ఆమెని ఎప్పుడూ పేరు పెట్టి పిలిచేవాడు కాదు. అమ్మా అని సంబోధించేవాడు. చక్రాల్లాంటి కళ్ళు, కోటేరు ముక్కు, పాములాంటి జడ, నిశ్చలమైన నీటి మీద చిన్న రాయి వేస్తే చెలరేగే చిన్న చిన్న అలలు లాంటి నొక్కునొక్కుల కురులు, బంగారు మేనిచ్చాయ, ఎక్కడ ఉండవలసిన వంపు సొంపులు అక్కడ ఉండి ఆమె అందం చూపరుల దృష్టిని చెదరగొడుతుంది. ఆమె అంటే సుధీర్కి ఎంతో ఇష్టం. ఆమె ఎదమీది ఎత్తైన ఆమె పిరమిడ్లంటే అతనికి మరీ ఇష్టం. ఎప్పుడైనా అతను అలసిపోయి ఇంటికి వచ్చినప్పుడు వాటి మధ్య తలబెట్టుకొని ఆమె మీద సేద తీరేవాడు. రోజులు గడుస్తున్నాయి. సుధీర్ ఉదయమే టెక్స్టైల్ దుకాణానికి వెళ్ళేవాడు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ షాప్కి వెళ్ళిపోయేవాడు. తిరిగి రాత్రి 10 గంటలకి ఇంటికి వచ్చేవాడు. సుధీర్ లేని సమయంలో ఆ బంగళాలో కవిత, దామోదర్ ఇద్దరే ఉండేవాళ్ళు. భర్త స్నేహితుడని కవిత అతనితో చనువుగా మాట్లాడేది. ఆ చనువు ఆసరాగా తీసుకొని దామోదర్ ఆమెతో మరింత చనువుగా మెలిగేవాడు. మాటలలో ఉండి ఉండి తరచుగా ఆమె శరీరాన్ని తాకేవాడు. కవిత కూడా క్రమక్రమంగా అతని ఎడల ఆకర్షితురాలైంది. ఒకరోజు అవకాశం చూసుకొని దామోదర్ ఆమెని కౌగిలించుకున్నాడు. కవిత అభ్యంతరం చెప్పలేదు. భర్తకి ద్రోహం చేస్తున్నాననే ఆలోచన కూడా ఆమెకు కలగలేదు. పైగా మరింత తమకంగా అతనిని హత్తుకుపోయింది. పాపం అమాయకుడైన సుధీర్ దామోదర్ మంచివాడనే అనుకుంటున్నాడు. కవిత నిజంగా ఆమె ప్రేమతో తన తల్లినే మరిపిస్తోందని నమ్మాడు.
అమ్మా అమ్మా అని పిలుస్తూ ఆమె కూడా తిరిగేవాడు. ఓ రోజు కవిత సుధీర్తో, ఏవండి, నేను నెల తప్పాను, మీరు తండ్రి కాబోతున్నారు అని చెప్పింది. హుర్రే అంటూ ఎగిరి గంతేశాడు సుధీర్. అతని ఆనందానికి మేరలేకపోయింది. కవితను తన కౌగిలిలో బంధించి గిరగిరా తిప్పేశాడు. పిచ్చిమొగుడు అని అనుకొని కవిత తనలో తాను అదోలా నవ్వుకుంది. ఆ రోజు సుధీర్ ఉదయమే షాప్కు వెళ్ళాడు. ఓ గంట గడిచేసరికి అతనికి భరించలేని తలనొప్పి పట్టుకుంది. వెంటనే స్కూటర్ మీద బంగళాకి వెనుదిరిగి వచ్చేశాడు. మేడమెట్లు ఎక్కి బెడ్రూమ్ దగ్గరకు వచ్చాడు. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. లోపలి నుంచి ఏవో మాటలు వినబడుతున్నాయి. అప్రయత్నంగా అక్కడే ఆగిపోయాడు సుధీర్. తలుపు సందుల్లోంచి కుతూహలంగా లోపలికి తొంగి చూశాడు. దాము, నీలాంటి మగాడి పొందు దొరకడం నిజంగా నా అదృష్టం, పరవశించిపోతూ అంటోంది కవిత. నీలాంటి అందమైన ఆడది ఇంత సులభంగా నాకు లొంగిపోవడం నిజంగా నాది అదృష్టమే. ఆమె చెక్కిళ్ళు ముద్దు పెట్టుకుంటూ అంటున్నాడు దామోదరు. ఆగలేను దాము, తొందరగా ఆక్రమించుకో అంటోంది కవిత ఆతృతగా. మొదలు పెడుతున్నారు అంటూ ఆమె చీర లాగేసి ఆవేశంగా లంగా బొందు తెంపేశాడు దామోదరు. అంతే, సుధీర్ నిలువున ఉద్రేకంతో ఊగిపోయాడు. ఇద్దరిని నరికి పోగులు పెట్టాలనిపించింది. కానీ వెనువెంటనే అతని ఉద్రేకం చల్లారిపోయింది. దానిస్తానే మనసులో ఉవ్వెత్తున బాధా తరంగాలు సాగర కెరటాల్లా ఎగిసెగిసి పడ్డాయి. ఛీ, ఇది భార్య, వీడు మిత్రుడా? నమ్మక ద్రోహులు. తను కవితని ఎంతలా ప్రేమించాడో, ఎంతలా ఆరాధించాడో. కవితలో భార్య కంటే తల్లినే చూసుకున్నాడు తను. కానీ తనేం చేసింది? వీడు ఏమీ లేనివాడని ఆశ్రయమిస్తే తిన్నింటి వాసాలే లెక్కబెట్టాడు కృతజ్ఞుడు. గది లోపల జరుగుతున్న నగ్న మోసాన్ని తిలకించలేక తల పక్కకి తిప్పుకున్నాడు. ఏయ్ దాము, ఏమిటిది అంటూ లోపలి నుంచి కవిత మూల్గులు వినిపిస్తున్నాయి. సుధీర్ హృదయం బగ్గున మండుతోంది. మనస్సు బాధగా మూలిగింది. దాము, నా పిచ్చి మొగుడు ఈ కడుపు వాడి వల్లే వచ్చిందనుకుంటున్నాడు. కానీ నీ వల్ల వచ్చిందని వాడికి తెలీదు పాపం అంటోంది కవిత. ఆ మాటలు సుధీర్ చెవుల్లో శూలాల్లా గుచ్చుకున్నాయి. హృదయం ఆవేదనతో చితికిపోయింది. పిచ్చిగా జుత్తు పీక్కున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు, నేనేం చేయాలి? తనలో తనే ప్రశ్నించుకున్నాడు. ఎందుకో ఆ సమయంలో అతని మనసు స్తబ్దుగా అయిపోయింది. జరిగినది ఎలాగూ జరిగిపోయింది. ఇప్పుడు తను వగచి లాభం లేదు. ఉద్రేకపడి కవితని, దామోదర్ని బయటికి నెట్టేస్తే తనకే తలవంపులు. ఫలానా వాడి పెళ్ళాం ఫలానా వాడితో లేచిపోయిందని నలుగురిలో తనకే తలవంపులు. అందుకే కష్టమైన, సులభమైన, బాధైన, బరువైన ఈ బడబాగ్నిని తనలోనే దాచుకోవాలి. ఈ జీవన నావని ఇలాగే నెట్టుకురావాలి. ఒక నిర్ణయానికి వచ్చాడు సుధీర్. గిరుక్కున వెనుదిరికి వెళ్ళిపోయాడు. సుధీర్ తన బాధని మనసులో దాచుకోలేక, బయటికి వెళ్ళగక్కనూ లేక తనలో తానే సతమతమవసాగాడు. అతనికి జరిగిన అన్యాయం జ్వాలల బాధతో గుండెను దహించి వేస్తోంది. ఫలితంగా తాత్కాలిక ఉపశమనం కోసం తాగుడు అలవాటు చేసుకున్నాడు. రోజు షాపు మూసేయగానే తాగి స్కూటర్ మీద ఇంటికి రావడం ప్రారంభించాడు. ఆ రోజు కూడా యథావిధిగా షాపు కట్టేసి బారుకి వెళ్ళాడు సుధీర్. బాగా తాగి రాత్రి 11 గంటల సమయంలో బంగళా చేరుకున్నాడు. ఆవరణలో స్కూటర్ పార్కు చేసి బంగళా మెట్లెక్కి బెడ్రూంలోకి ప్రవేశించాడు. ఎదురుగా కవిత, దామోదర్లు నిలబడి ఉన్నారు. హలో దాము, హలో కవిత అని పలకరించి పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. దామోదర్ అదోలా క్రూరంగా చూశాడు. కవిత పెదాలపై కూడా ఒక వికృతమైన చిరునవ్వు చిందింది. సుధీర్, నిన్ను చంపేయాలనుకుంటున్నాను అన్నాడు దామోదరు. జోక్ చేస్తున్నారా? నవ్వుతూ అడిగాడు సుధీర్. కాదు, నిజమే, బిగ్గరగా అంది కవిత. సుధీర్ వాళ్ళ వంక నిర్వికారంగా చూశాడు. నేను మీకేం అపకారం చేశాను అడిగాడు నవ్వుతూనే. నీకు తెలియని నిజం ఒకటి ఉంది. అది నీకిప్పుడు చెప్పాలనుకుంటున్నాము. కవిత, నేను ఒకరికొకరం దగ్గరయ్యాము. ఆమె నన్ను వదిలి ఉండలేకపోతోంది. నేను ఆమెను వదిలి ఉండలేకపోతున్నాను అంటూ చెప్పాడు దామోదరు. సుధీర్ పేలవంగా నవ్వాడు. అది నాకు తెలుసు అన్నాడు.
అందుకే నిన్ను అంతం చేద్దామనుకుంటున్నాము అన్నాడు దామోదరు. అసలే డ్రింకు చేసి ఉన్నాడేమో. సుధీర్లో మందు మత్తు అప్పటికే మరింత ఎక్కువై కుర్చీలో సరిగా కూర్చోలేకపోతున్నాడు. అటూ ఇటూ ఒరిగిపోతున్నాడు. దామోదరు సుధీర్ భుజాలు ఒడిసి పట్టుకున్నాడు. కవిత లోపలి నుండి పొడవాటి తాడు తీసుకొచ్చింది. ఇద్దరూ కలిసి కాళ్ళు చేతులు తాడుతో కట్టేశారు. నోటికి టేప్ అంటించారు. మందు మత్తులో ఉన్న సుధీర్ వాళ్ళని ప్రతిఘటించలేకపోయాడు. అప్పుడే కూ అంటూ దూరాన కూత వినిపించింది. చుక్ చుక్ అంటూ దయ్యాల బండి వస్తున్న చప్పుడు వినిపించింది. గోడ గడియారం ఠంగు ఠంగుమని 12 గంటలు కొట్టింది. నేల మీద అచేతనంగా పడి ఉన్న సుధీర్ని చూసి, సుధీర్, అదిగో దయ్యాల బండి వస్తున్న కూత వినిపిస్తోంది, ఆలకించావా? ఇప్పుడు నిన్ను మోసుకెళ్ళి ఆ పట్టాల మీద పడేస్తాము. కాసేపట్లో దయ్యాల బండి ఇటువైపు నుండే వెళుతుంది. అప్పుడు ఆ బండి చక్రాల క్రింద నీ శరీరం ముక్కలవుతుంది. నామరూపాలు లేకుండా పోతుంది. తర్వాత సమాజాన్ని నీది ఆత్మహత్య అనుకునేలా నమ్మిస్తాం. ఆ తర్వాత కవిత, నేను ఆనందంగా హాయిగా ఉంటాం అంటూ పగలబడి నవ్వాడు దామోదరు. సుధీర్లో చావు భయం తొంగి చూసింది. అతడిని భుజం మీదకి ఎత్తుకొని బంగళా బయటికి వచ్చాడు దామోదరు. కవిత అతనిని అనుసరించింది. చుక్ చుక్ దయ్యాల బండి శబ్దం కొద్దిగా దగ్గరయ్యింది. ఆ బండి చప్పుడు ప్రాణభయంతో సుధీర్ గుండెల్లో దడ పుట్టిస్తోంది. బస్తాలో అచేతనంగా ఉన్న అతను ఇంకా రక్షించండి రక్షించండి అని అరుస్తూనే ఉన్నాడు. కానీ అతని పెదాల మీద ప్లాస్టరు ఆ అరుపులని నిరోధిస్తోంది. అతని గావు కేకలు బయటికి రాలేక తనువులోనే నరనరాన ప్రతిధ్వనిస్తున్నాయి. దామోదర్, కవిత రైలు కట్ట దగ్గరకు వచ్చారు. సుధీర్ని పట్టాల మధ్య పడేశారు. చుక్ చుక్ దయ్యాల బండి దగ్గరవుతోంది. సుధీర్ భయంతో మరణవేదన పడసాగాడు. ఓ భగవంతుడా, నన్ను కాపాడు, కనిపించని దేవుడిని చివరిసారిగా ప్రార్థించుకున్నాడు. సుధీర్, దయ్యాల బండి దగ్గరవుతోంది, ఇక నీ పని అవుట్ అంటూ పకపక నవ్వాడు దామోదరు. అతని నవ్వుతో కవిత కూడా పకపకమని శృతి కలిపింది. ప్రాణభయంతో వణికిపోతున్నాడు సుధీరు. దెయ్యాల బండి బాగా దగ్గరవుతోంది. కూ అంటూ భయంకరంగా కూతబెడుతోంది. కవిత, దామోదర్లు పగలబడి నవ్వుతున్నారు. మిత్రద్రోహి, భర్తృద్రోహి ఇంతకు ఇంత అనుభవిస్తారు. చివరిసారిగా వాళ్ళని మనసులోనే శపించాడు సుధీరు. అతని కళ్ళ నుండి అదే పనిగా కన్నీరు కారుతోంది. అంతే, కూ అని కూత వేస్తూ టక 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 టకామంటూ దెయ్యాల బండి సుధీర్ మీద నుండి వెళ్ళిపోయింది. ఆఖరుసారిగా అతను వేసిన అమ్మా అనే భయంకరమైన కేక అతనితోనే గాలిలో సమాధి అయిపోయింది. అతని తనువు చక్రాల క్రింద తుత్తునియలైపోయింది. తర్వాత సమాజం అతనిది ఆత్మహత్య అనుకుంది. సుధీర్ ఆస్తి కవితపరమైంది. సుధీర్కి ఉన్న స్కూటర్ని అమ్మేసి జీప్ కొన్నాడు దామోదరు. సుధీర్ టెక్స్టైల్స్ అని ఉన్న సుధీర్ బట్టల దుకాణం దామోదర్ టెక్స్టైల్స్గా మారింది. గతమంతా కళ్ళ ముందు గిర్రున తిరగ్గా వర్తమానంలోకి వచ్చారు దామోదర్, కవిత. రాజు క్రూరంగా వాళ్ళనే చూస్తున్నాడు. పళ్ళలో కూరలు అలాగే ఉన్నాయి. కనుగుడ్లు బయటకు వెళ్ళుకొచ్చి ఇంకా అగ్నిశిఖల్లా అలాగే మండుతున్నాయి. అంటే అంటే నువ్వు సుధీర్వా? దామోదర్, కవిత ఇద్దరూ ఒకేసారి వణుకుతూ అడిగారు. అవును, నేను సుధీర్నే. మీరు నన్ను అన్యాయంగా, అకారణంగా, దారుణంగా చంపినందుకు నా ఆత్మ ఎంతగానో క్షోభించింది. అందుకే పగ తీర్చుకోవడానికి మీ కొడుకుని ఆవహించాను. ఆనాడు మీరు నన్ను దయ్యాల బండి కింద పడేసినప్పుడు నేను అనుభవించిన మరణవేదన ఇంకా నా గుండెల్లో ప్రతిధ్వనిస్తూ నా కళ్ళకి కట్టినట్టుగా కనబడుతోంది అన్నాడు రాజు. దామోదర్, కవిత నోట మాట రాక భయ విహ్వలులై అలాగే ఉండిపోయారు. దూరాన కూత వినిపించింది. ఆ వెనుకనే చుక్ చుక్ మంటూ దెయ్యాల బండి వస్తోన్న శబ్దమయ్యింది. ఆ బండి చప్పుడు వాళ్ళ చెవులకు ఆ నిశ్శబ్ద నిశీదిలో కర్ణ కఠోరంగా వినిపిస్తోంది. గుండెలు భయంతో గుబగుబమని అదిరాయి. టంగ్ టంగ్ గోడ గడియారం 12 గంటలు కొట్టింది. రాజు వికటంగా నవ్వాడు. ఆ నవ్వు బంగళా అంతా ప్రతిధ్వనించింది. దామోదర్, కవిత నిలువున వణికిపోసాగారు.
నేటికి మీ పాపం పండింది, మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు రాజు. వాళ్ళిద్దరూ ఓ క్షణం శిలాప్రతిమల్లా అలాగే ఉండిపోయారు. ఏం చేయాలో పాలుబోలేదు. రాజు ఒక్కొక్క అడుగే వేసుకుంటూ వాళ్ళని సమీపించసాగాడు. అలా అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళకి అడుగు దూరం సమీపంలోకి వచ్చేశాడు. ఆ ఇద్దరిలోనూ చావు భయం తొంగి చూసింది. గిరుక్కున వెనుదిరిగి పరుగు అందుకున్నారు. బంగళా బయటకు వచ్చి ప్రహరీ గేటు దాటి ఏకబిగిన పరుగు లంకించుకున్నారు. చుక్ చుక్ దయ్యాల బండి వస్తోన్న చప్పుడు ఆ నిశ్శబ్ద నిశీధిలో భయంకరంగా వినిపిస్తోంది. చెట్లు చేమలు దాటుకుంటూ అలాగే పరిగెట్టసాగారు వాళ్ళిద్దరూ. అలా పరిగెడుతూనే రైలు కట్ట దగ్గరకు వచ్చారు. వగురుస్తూ ఇక పరిగెట్టలేక అలుపు తీర్చుకోవడానికి ఒక్క క్షణం పట్టాల మధ్య ఆగారు. భయపడుతూనే ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. వెనక రాజు తమని వెన్నంటుతున్న జాడ ఎక్కడా కానరాలేదు. హమ్మయ్యా అంటూ తృప్తిగా గాలి పీల్చుకున్నారు. మళ్ళీ ముందుకు దృష్టి సాగించారు. అంతే. ఇద్దరూ కెవ్వుమని ఒక్కసారిగా కేక పెట్టారు. ఎదురుగా రాజు నిలబడి ఉన్నాడు. కనుగుడ్లు సూర్యగోళాల్లా మండుతున్నాయి. కోరలు బయటికి పొడుచుకొచ్చి కరకరమని శబ్దం చేస్తున్నాయి. పట్టాల మధ్య దామోదర్, కవిత. పట్టాల ఇవతలి వైపు రాజు. వాళ్ళు వేగంగా వెనక్కు తిరిగి అవతలకు పరిగెట్టబోయారు. కానీ వాళ్ళిద్దరికీ కాళ్ళాడలేదు. కాళ్ళు పట్టాలకు అంటుకుపోయాయి. ఇక వాళ్ళకి పారిపోవడానికి అవకాశం లేదు. చుక్ 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 దయ్యాల బండి దగ్గరవుతోంది. సుధీర్, ప్లీజ్ నీకు దండం పెడతాము, మమ్మల్ని క్షమించి వదిలేయ్. వాళ్ళు దీనంగా వేడుకోసాగారు. రాజు మాట్లాడలేదు. ప్లీజ్ సుధీర్, మమ్మల్ని వదిలేయ్ వదిలేయ్ అంటూ వణికిపోతూ అరవసాగారు దామోదర్, కవిత. రాజు వికటంగా నవ్వసాగాడు. చుక్ 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 దయ్యాల బండి బాగా సమీపంలోకి వచ్చేసింది. అంతే. అమ్మా అంటూ ఆఖరుసారిగా వాళ్ళిద్దరూ ఒకేసారి వేసిన చావు కేకలతో పాటు ఠకా ఠకా ఠకామంటూ చప్పుడు చేస్తున్న దయ్యాల బండి చక్రాల కింద వాళ్ళ తనువులు తుత్తునియలైపోయాయి. కవిత, దామోదర్ల పాపం అంతటితో పండిపోయింది. వాళ్ళ ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమైపోయాయి. రైలు కట్టపక్కన నిలబడి ఉన్న రాజు ముఖం ఇప్పుడు నిర్మలంగానూ ప్రశాంతంగానూ ఉంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.